నమ్మి పని చేస్తే ఆ ఆ పనికి దైవం మనకి తోడుండి తప్పక ఆ పని సఫలీకృతం అవుతుంది. అఖిల యాదవ్, హాయ్ హాయ్ హాయ్. ఈరోజు బిజీ ఆ, హాయ్ చెప్పిన ఆ, చెప్ చెప్తులేరు అన్నయ్య అంటారు. అవును, నెట్ ఇష్యూ ఉంది, మొబైల్ డేటా నెట్తో వాడుతున్నాను, ఏమనుకోకు. కాసేపు రేపు మళ్ళీ నీతో నేను మాట్లాడతాను. ఈ రోజుకు మాత్రం ఇది కంటెంట్ కంప్లీట్ చేసే వరకు కొంచెం ఫాస్ట్గా ముందుకు వెళ్తున్నాను, ఏమనుకోకు. ఆ, గంగుల, హాయ్ గంగుల. చక్రపాణి రెడ్డి గారు, గంగుల హాయ్ అండి, నమస్తే. ఓకే చెప్తున్నది మా అఖిల తల్లి. థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న. చక్రవర్తి ఎవరు సార్ చెప్పింది? శృతి శ్రమ అని. ప్రతి మనిషికి కష్టం లేకుండా వాడికి డబ్బు భయం అని లేని వాడికి ఏమో తిండి భయమో, ఎక్కడో తిండి దూరం అయిపోతుందని భయం. ప్రతి మనిషికి భయం ఒకటి. ఇక్కడ కావాల్సింది ఏంటంటే మనిషిలో ఫస్ట్ మనల్ని మనం సరైన సక్రమమైన రీతిలో పెట్టుకోవాలి. మన మనసుని ఒక దృఢ సంకల్పంతో నిశ్చయంగా పెట్టుకోవాలి. ఒక చేసే పని ఒకటి ముందుగా ఒక జీవితంలో మనం 18-20 ఏళ్ల వయసులో ఈ జీవితంలోకి వస్తాం, పనిలోకి వస్తాం. ఆ పనికి వచ్చినప్పుడు మనం మనసుని ఒక కేంద్రీకృతం చేసి ఒక పనిలో మనం నిష్ణాతులం అవ్వాలి. నిష్ణాతులం అయిన తర్వాత ఆ పనిలో మనం జీవితంలో మనం ఎంత ముందుకెళ్తాం అనేది మనకు ఒకటి అర్థమవుతుంది. అది అర్థమైనప్పుడు ఆ తర్వాత జీవితం ఏంటనేది నీకు తెలుస్తుంది. అది ముందుకు వెళ్ళాలా వద్దా అనేది అది నీ మీద ముడిపడి ఉంటుంది. ఆ టైంలో నీకు తెలిసిపోతుంది, నేను పెళ్లి చేసుకోవాలా వద్దా. పల్లవీజీ హాయ్ హాయ్, నమస్తే, వెల్కమ్. అవును, నువ్వు నిజాయితీగా సంపాదించాలి, చిత్తశుద్ధితో పని చేయాలి, దానికి దైవానుగ్రహం తోడుగా ఉంటుంది. మంచి పనులుంటే దాన ధర్మాలు, పరోపకారాలు, అనాథలకు అభాగ్యులకు దాన ధర్మాలు చేస్తూ వారి ఉన్నతికి కృషి చేస్తే ఆ వ్యక్తి చిరస్మరణీయుడవుతాడు. ఇవన్నీ చేయకపోయినా ఫస్ట్ నిన్ను నువ్వు పోషించుకునే క్రమాన్ని ఏర్పాటు చేసుకో. నిన్ను నువ్వు నిలబెట్టుకునే క్రమాన్ని ఏర్పాటు చేసుకుని లైఫ్లో నేను సెటిల్ అయ్యాను, నేను బ్రతకగలను అనే ఒక నమ్మకం ఏర్పడిన తర్వాత నీ గురించి అప్పుడు నువ్వు ఆలోచించుకో. అంతే తప్ప నీ గురించి నువ్వు తక్కువగా చేసుకోమాకు. జీవితం నీ చేతుల్లోనే ఉంది. అది పూల పాన్ప ముళ్ళ బాట అనేది నీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఓకే, వెల్ డన్. నువ్వు అనాథ పిల్లలకి అలా పంచటం నేను మనస్ఫూర్తిగా నీకు చిన్నవాడవైన చేతులు జోడించి అలాంటి సహృదయం ఉన్నందుకు నీకు నేను చేతులు జోడించి నమస్కారం తెలియచేస్తున్నా. ఎందుకంటే అలాంటి మంచి మనసు చాలా తక్కువ మందికి మాత్రమే ఉంటుంది. నువ్వు దైవానుగ్రహం నీకు ఎంతో ఉంది కాబట్టి నువ్వు అలాంటి మంచి పనుల్లో తోడై ఉన్నావంటే నీకు తిరుగులేదు జీవితంలో. నువ్వు ఎప్పటికైనా సరే నువ్వు అనుకున్న సాధిస్తావు. ఈలోపు నువ్వు దాని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా దాని గురించి ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ఓకేనా? చిత్తశుద్ధితో చేసే పనులు ఎప్పుడు కూడా దైవానుగ్రహం తప్పక ఉంటుంది. కాబట్టి దాన ధర్మాలు చేస్తూ వారి ఉన్నతికి కృషి చేసి నువ్వు చిరస్మరణీయుడు అవుతావు. పరోపకారం వల్ల మానసిక ఆనందంతో పాటు మనిషి జీవితం కూడా ధన్యమవుతుంది. కాబట్టి పరోపకారం అనేది ఎంతో గొప్పది. పరులకు ఉపకారం చేయటమే కలియుగంలో పుణ్యం, పరులకు అపకారం చేయటం పాపం. ఈ 2 సూత్రాలే కలియుగంలో, వేరే ఏమీ లేదు కలియుగంలో. పరులకు ఉపకారం చేసే నువ్వు ఒక రోజుకు మంచి స్థితిలో ఉంటావు. నేను చెప్తున్నాను, రాసి పెట్టుకో నీ డైరీలో. పలానా లీలాభాను ఛానల్ నాగేంద్ర ప్రసాద్ అన్న ఇలా చెప్పాడు అని చెప్పేసి రాసి పెట్టుకో. నువ్వు చెప్పేది అంటే నేనైతే చూడలేదు కదా, నువ్వు చెప్పేది 100% తూచా తప్పకుండా జరిగినట్లయితే
ఈ రోజు మొదలుకొని కరెక్ట్‌గా నువ్వు 3 సంవత్సరాల లోపు ఒక మంచి ఉన్నతమైన స్థితిలో ఉంటావు.